హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నా చెల్లెలి విషయంలో రామరాజు గారిని ఏం చేయలేకపోయాను. రామరాజు గారిని ఏం చేయలేకపోయాను. కానీ నా చెల్లెలి విషయంలో నేను చూస్తూ ఊరుకోను. వాడు నా కుటుంబాన్ని చేసిన మోసానికి, మనకి కలిగించిన బాధకి, మనతో పెట్టిన కన్నీళ్ళకి, నా చెల్లెలి మీద వేసిన నిందకి అన్నిటికీ రెట్టింపు బదులు తీర్చుకుంటాను నాన్న. నా చెల్లెల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా నేను నిద్రపోను. నా రామరాజు గారి సంగతి నేను చూసుకుంటాను. అది నాకు వదిలే. అవునరా, వీడు ఈ ఇంటికి మాత్రమే కాదు, ఆ ఇంటికి పగకి ప్రతీకారానికి కూడా వారసుడు. భవిష్యత్తులో రామరాజు గారి కుటుంబాన్ని ప్రతిరోజు కాలరాత్రి అయ్యేలా, ప్రతి క్షణం గుండు పగిలేలా, చచ్చేలా చేస్తాడు. అది చాలా త్వరలోనే అవుతుంది. వదిలేరా, మన పగని వీడికి వదిలేయి. ఫీల్ మై లవ్. ఈరోజు ఏంటక్క, ఎందుకలా అంటున్నావు? దానికంటే ముందు నాకు నీ మీద కోపంగా ఉంది. ముందు అది క్లియర్ చేసుకొనివ్వు. ఏంటి ఏంటి నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఈ ఇంట్లో నీకు నేను ఒక తోడికోడల్ని, అక్కని మాత్రమే కాదు, అమ్మలా కూడా అని. మన ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా ఒకరినొకరు పంచుకుందాం అని పరిష్కరించుకుందాం అని చెప్పాను. కానీ కళ్యాణ్ గారు నేను బ్లాక్మెయిల్ చేస్తుంటే నువ్వు నాకు చెప్పావా? చెప్పు. ఆల్రెడీ నా డ్యాన్స్ క్లాస్ విషయంలో నీకు బావకి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. నా కారణంగా మరోసారి మీ మధ్య అలాంటి పరిస్థితి రాకూడదని నువ్వు బాధపడకూడదని ఆలోచించావు. కానీ నీలో నువ్వే నరకం అనుభవించావు కదా ప్రేమ. ఈ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది నీ మీద. అక్క, సారీ అక్క. కానీ ఒక్క నీ గురించి ధైర్యంగా కూడా వచ్చేసింది. ధైర్యం ఏంటక్క? ఆ ధైర్యం పేరే ధీరజ్. ఏంటి నువ్వు వింటున్నావేంటి? నాకు అర్థం కావట్లేదక్క. కళ్యాణ్ గారి గురించి మావయ్య గారికి ఎలా చెప్పాలా అని, వాడి కారణంగా నీ కాపురం సమస్యల్లో పడకుండా ఎలా కాపాడాలని అర్థం కాక నేను, అత్తయ్య చాలా టెన్షన్ పడ్డాం. కానీ ధీరజ్ నీ గురించి మాట్లాడిన విధానం చూస్తే నీ మీద చూపించే ప్రేమ చాలా ముచ్చటేసింది. ధీరజ్ని మెడలో బలవంతంగా తాళి కట్టాడు కాబట్టే అతని మనసులో నీకు చాలా ప్రేమ ఎప్పటికీ కలుగుతుంది. నిన్ను ఎప్పటికీ భార్యగానే అంగీకరిస్తాడని ఒక తెలియని భయం కూడా ఉంది. ఆ భయం నిన్నటిదే పోయింది. ధీరజ్ మనసులో ఉన్న ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. అది నిన్ననే అర్థమైంది. పూర్తిగా కష్టపడుతున్నాడు. మనసులో భార్య స్థానాన్ని ఇచ్చేశాడు. ఇక నీకు ఏదైనా కష్టం వస్తే ధీరజ్ కోట్లా నిలబడతాడు. ఇక మీదట నీ గురించి అత్తయ్యకి అస్సలు భయపడాల్సిన అవసరమే, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ, నీ కోసం ధీరజ్ నీకు ఉన్నాడనే నమ్మకం ఉండొచ్చు. ప్రేమ నీ మనసులో ఆల్రెడీ ధీరజ్ అంటే ఇప్పుడు ధీరజ్కి నీ మీద మొదలైంది ప్రేమ మొదలైంది. ఇప్పుడు ధీరజ్ నీ మీద ప్రేమ మొదలైంది. ఇందాక రోజు ఏంటి ఏం చేస్తున్నావు? ప్రేమ ప్రయాణం కొత్తగా మొదలవబోతుంది. ప్రేమ ఈరోజు చాలా అందంగా ఉండాలి. ఆల్ ద బెస్ట్ అక్క. నీ మనసులో ప్రేమని ఎలా ఒకరినొకరు బయట పెట్టుకోవచ్చు, కానీ క్షణం బలపడాలి, అంతేగాని బలహీన పడకూడదు. అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. మీ ప్రేమని వదలకండి, మీ చేతుల్ని విడిచిపెట్టకండి. ఫోటోల విషయం ఎదుటి వాళ్ళకి ఎలా తెలిసింది? ప్రేమ ఇంటికి రాలేదు, ఫోటోల గురించి మావయ్య గారు అడగలేదు. కానీ అంతకంటే ముందు ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ భద్రావతి వాళ్ళ ద్వారా అన్ని విషయాలు అనుభవం లాంటి ప్లానింగ్ ఏంటిది? ఈ దెబ్బకు ప్రేమకు కుక్కిన పేనులా పడుంటుంది అనుకున్నా, కానీ బుసలు కొట్టిన దానిలాగా అవుతుంది. మళ్ళీ ఏంటి? ధీరజ్ ప్రేమ మధ్య గొడవ జరగలేదని, ప్రేమ ఏడవట్లేదని ఫీల్ అవుతున్నావా? ఏంటి? జస్ట్ చూడు, ఇలా కాదు. అదేం కాదు. మార్చుకోవడం ఏంటి? సూపర్గా మారిపోయాను. కొత్త చీర కట్టుకున్నాను, కొత్త బ్లౌజ్ వేసుకున్నాను, కొత్త డిజైన్ పార్ట్నర్ చేశాను. ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. వెధవ జోకులు వెయ్యకు. నువ్వు మన ఇంట్లో అన్నిటికంటే అగ్గిపుల్లవ సరిపోలేదా? ఎదురింటి వాళ్ళకి వెళ్ళి అంటిస్తున్నావా? అయ్యో బాబోయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎదురింటి పెళ్ళి అంటించలేదు, ఏమీ అంటించరా. అర్థం కాకుండా నటించుకో అమాయకంగా. ఫోటోల విషయంలో ఎదురింటి వాళ్ళకి నువ్వే కదా చెప్పాలని ఆలోచించావు. ఏమైనా చేసావనుకో ఊరుకోను. ఏమనుకుంటున్నావో? అయ్యో బాబోయ్, ఏంటి దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు?
నువ్వు చెప్పకపోతే మన ఇంట్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి? ప్రామిస్ నువ్వెందుకు వద్దంటున్నావు? నేను నిజంగానే ఎవరికీ ప్రేమ ఇంటికొచ్చేంత వరకు కూడా నేను ఇంట్లోంచి గడప కూడా బయటకు పెట్టలేదు. తెలుసా? మరి నేను వాళ్ళకి ఎలా చెబుతాను? ఈ విధంగా చెప్తున్నాననుకోకు. ఆధారాలు ఏమిటి? వెనకటికి గుమ్మడికాయలు పోయినా గురవయ్యే కొట్టేశాడనే నా మాట ఉంది చూసావా? అలా ఉంది. ఎందుకు నా 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 మీద నీకు అంత అనుమానం? అనుమానం మాత్రమే. అది కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు నీకు మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావు? నీ కాపురం కూలిపోయేదాకా వస్తుంది. నీ కుటుంబం గురించి చెప్పకుండా క్షమించి వదిలేస్తాను. కానీ ఈ ప్రతిసారి క్షమిస్తానని అనుకోకు. నువ్వు ఎదురింటి వాళ్ళతో మాట్లాడడం కానీ అటువైపు చూడడం కానీ నేను చూశానో నీకు మామూలుగా ఉండదు. అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! ఏంటి ఈ విశ్వగాడు అమూల్య బండారం చేసే విషయంలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏదైనా బాగానే కనిపెట్టేసింది. గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కదా! ఖచ్చితంగా కావాలనే కొట్టావు అవునా? అయితే రాక్షసి. హలో, ఏంటి కొంచెం హెల్ప్ చేస్తావా? చేయొచ్చుగా. ఏంటి ధీమా అంటే ఏంటో చెప్పు. చెప్పనన్నాను కదా ఇందాక. నేను నిన్ను ఏదో అడిగాను కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? దానికి ఆన్సర్ చెప్పు. అప్పుడు నేను దీనికి ధీమా అంటే ఏంటో చెప్తాను. అయితే అయితే నేను కూడా చెప్పలేను. సరే రాక్షసి, కొంచెం లోక కళ్యాణం కోసం ఆయన రాయబారి అవతారం ఎత్తినట్టు అమూల్య పెళ్లి కోసం రాయబారి అవతారం ఎత్తాల్సి వస్తుంది. ఏంటో అమూల్య, ఏంటి కాలేజీకి వెళ్తున్నావా? కాఫీ తాగేళ్ళు, కడుపులో స్ట్రాంగ్గా పడుంటుంది. థ్యాంక్ యూ వదిన, ఏదైనా నువ్వు చాలా మంచిదానివి. ఏంటోనమ్మా అందరూ నోట అదే మాట. ఏంటి నాలో మంచితనం బాగా దాగుంది కదా, అందుకనే. అమూల్య, నేను ఎప్పుడూ చిన్నోడిని ఒక విషయం అడుగుతాను, చెప్పు వదిన. మరి ఏ విషయం గురించి? అదే, నీకు ఎవరైనా స్టోరీలు ఉన్నాయా? ఏం స్టోరీలు వదిన? ఏంటి? అది కాదు, నీకు ప్రేమ దోమలు సహజమైనవి కదా ఈ ఏజ్లో. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నేను రామరాజు కూతురుని వదిన. నేను నా కళ్ళకు అలాంటి ఏవి ఆలోచన చేయను. మా నాన్న చాలా పెంపకంగా పెంచారు. అమ్మయ్యో, ఏంటి మెల్లగా అడుగు. ఏంటి అమూల్య? ఆడపిల్ల అంటే వాళ్ళలాగా చూస్తూ అంటారు కదా. నువ్వేంటి కల్లో కూడా ప్రేమ దోమ ఆలోచన చేయవు? బాగానే ఉంది. కానీ అబ్బాయిలు చచ్చినోళ్ళు ఖాళీగా ఉండరు కదా. వాళ్ళు ఏమన్నా చేస్తే, అలాంటి పిచ్చి వేషాలు ఎవరైనా వేస్తే చెప్పు తీసుకు కొడతాను వదిన. ఈ పిల్ల పెద్ద భూకంపంలాగా ఉంది. ఏంటో ఈ ప్రేమ, ఏం చేయాలో ఏంటో. అవునా వదిన? మీ బావేంటి అలా ఈ వంకగా చూస్తున్నాడు? వాడా? ఎవడు బావా? నువ్వు చెప్పేది ఆ బండోడు గురించా? వాడికి ఈ మధ్య కోతో కుక్కో కరిచినట్టుంది, కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు. అవతలి వాళ్ళు విన్నావా? చూడు, ఆ అబ్బాయిని చూస్తూ నీకేదైనా అనిపిస్తుందా? అతన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఏంటిది ఇంట్లో కట్టేస్తున్నారే, ఎద్దుని ఇంట్లో కట్టేస్తున్నారేంటి అని అనిపించింది. అయ్యో, ఎందుకు అవతల వాళ్ళని ఎప్పుడు అలా అంటావు? ఈ అబ్బాయి చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. మనిషి ఆకారమే కానీ మనసు చాలా విశాలంగా అనిపిస్తుంది. ఒక్కసారి ప్రేమ వదిన, విన్నావా ఏమంటుందో వదిన? వల్లి వదిన, మీ అన్నయ్య చాలా మంచోడంట, మహానుభావుడంట, విశాల హృదయం అంట. ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పలేదు. ఇంకేం చెప్పాక నన్ను అడుగుతుంది, లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా? నాకు అలాంటివి ఏం లేవు అన్నాను. సరే, నువ్వు కాలేజీకి టైం అయిందిగా, నువ్వు వెళ్ళు. ఓకే వదిన, బాయ్ వదిన, బాయ్. నాకు కొంచెం బయట చిన్న పని ఉంది, ఆగు. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఇదేనండి ఇవాళ. అది ముందు ఎపిసోడ్లో విశ్వకు రామరాజు కూతురుకి పెళ్ళవుతుందా ఏంటనే మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.